Pas de soleil, 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 pas de soleil. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యష్ని సిన్హా వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అండ్ ఇది వచ్చేసరికి వీకెండ్ స్పెషల్ వ్లాగ్ అని చెప్పొచ్చండి. స్పెషల్ రెసిపీస్తో అలాగే స్పెషల్ నైట్ ఏం చేసాము ఏంటి అని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఏ రెసిపీస్ చేశానో అవి కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ నేను ఇక్కడ వచ్చేసరికి మొత్తం కూడా ఇటాలియన్ డిషెస్ తీసుకున్నాము. సో సాటర్డే నైట్ అంటే కొంచెం స్పెషల్గా ఉండాలి కదా, అందులోని వీకెండ్ కాబట్టి ఇంకా స్పెషల్గా ఉండాలి. సో మెయిన్ ఇక్కడ ఏంటంటే నేను పాస్తాకి రెడీ చేస్తున్నానండి. సో మ్యాక్రోని తీసుకుంటున్నాను. వాటర్లో కొంచెం సాల్ట్ అండ్ ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకుంటున్నాను వాటర్ని. అండ్ ఇప్పుడు పాస్తా ఉంటుంది కదా, సో అవి వేసేసుకుంటున్నాను. ఇవి కొంచెం బాయిల్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, బాగా కుక్ అయిపోతుందని తెలుస్తుంది కదా మనకి. ఇలాగా తీసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటే మెత్తగా అయిపోతే బాయిల్ అయిపోయినట్టే. సో తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒక కళాయి తీసుకున్నానండి. ఇది వచ్చేసరికి ఇంకో రెసిపీ. నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అండ్ నేను ఇక్కడ బేబీ పొటాటోస్ తీసుకున్నానండి. వచ్చేసరికి ఆల్రెడీ నేను బాయిల్ చేసుకున్నాను కుక్కర్లో. ఒక 3 విజిల్స్ తీసుకున్నాను అనుకుంటా. సో 3 విజిల్స్ చేసుకొని అండ్ పీల్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇవేంటంటే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగాని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు. సో సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటే బెటర్ అండి. నేను తెలియక నేను ఈ ప్యాన్ తీసుకున్నాను, బట్ నాకు కొంచెం అంటుకుంది, బట్ పర్లేదు బాగానే వచ్చాయి. సో ఇలా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, ఒక 5 to 6 minutes అలాగా. సో ఇప్పుడు నేను మళ్ళీ వేరే కలర్ తీసుకున్నాను. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకున్నాను, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసుకున్నాను. సో ఇదేంటంటే బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగా. సో ఇలా మిక్స్ చేసుకుంటూ నేను ఇక్కడ మిల్క్ యాడ్ చేస్తున్నాను కదా, సో కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకు కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలండి. సో ఇలా కలపడం వల్ల ఏంటంటే లంప్స్ లేకుండా వస్తుంది కదా. సో మిల్క్ అయితే కొంచెం కొంచెం వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ఒక థిక్ పేస్ట్లా వస్తుంది. సో మనకి ఇక్కడ వైట్ సాస్ రెడీ అవుతుందండి. సో చూసారు కదా, ఇలా కలిపేసుకొని థిక్గా పేస్ట్లా వచ్చేసింది కదా, మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది మనకి ఇది. సో ఇలా వచ్చిన దాంట్లో నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ చీజ్ మైనీస్ ఉంటుంది కదా, సో అది వేసుకుంటున్నాను. ఇది వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఇందులో ఇప్పుడు నేను పాస్తా సాస్ ఉంటుంది కదా, అది కూడా వేసుకుంటున్నాను, ఒక 1 టేబుల్ స్పూన్. సో ఇది కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదేంటంటే కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కొంచెం 2 యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇందాక మనం ఆలులో సాల్ట్ వేసుకున్నాం కదా, ఒకవేళ అందులో సరిపోలేదు అనుకుంటే ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పొటాటో ఉన్నాయి కదా, బేబీ పొటాటోస్, అవి వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి బాగాని. ఏంటంటే మొత్తం పొటాటో మొత్తానికి ఈ క్రీమీ టెక్స్చర్ ఉంటుంది కదా, ఇది బాగా కలిసేలా కలిపేసుకోవాలండి మొత్తం కూడా. సో ఆల్రెడీ నేను చెప్పాను కదా ఒక సాస్ వేసానని, అది కొంచెం చీజీ ఉంటుంది అందులోని, అందువల్ల మనకి కొంచెం స్టిక్కీగా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నేను ఇప్పుడు ఇటాలియన్ సీజన్స్ ఉంటాయి కదా, సో అవి వేస్తున్నాను కొంచెం. సో ఇందులో అన్నీ ఆల్ మిక్స్ ఉంటుంది, సో అదే వేసేస్తున్నాను నేను ఇంకా. అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఇక్కడ చెప్పాను కదా కొంచెం సాల్ట్ మిక్స్ వేసుకుంటున్నాను. అండ్ అంతే, ఒకసారి మిక్స్ చేసుకుంటే సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. అండ్ ఇందాకలా పాస్తా బాయిల్ అయిపోయింది కదా, సో దానికి నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అండ్ అలాగే క్యాప్సికమ్ వేసుకుంటున్నాను, అలాగే బ్రోకలీ కొంచెం బాయిల్ చేసుకున్నానండి. అవి 2 వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అలాగే ఇప్పుడు చిన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ వేసుకుంటున్నాను. సో ఇవేంటంటే ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు అవసరం లేదండి, జస్ట్ ఒక 1 to 2 minutes చేసుకుంటే సరిపోతుంది.
కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు, ఒక 1/2 టేబుల్ స్పూన్ అలాగా. అండ్ ఇక్కడ నేను వచ్చరికి ఏంటంటే పాస్తా సాస్ ఉంటుంది కదా, అది వేసుకుంటున్నానండి. ఒక 1 to 1.5 టీ స్పూన్ అలా వేసుకుంటున్నాను. సో అలాగే ఇందాక చెప్పాను కదా చీజ్ సాస్ అని, సో అదే వేసుకుంటున్నాను మళ్ళీ ఇందులో కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ అలాగా. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సాస్. ఇప్పటివరకు ఒకసారైనా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. సాస్ని మాత్రం చాలా బాగుంటుంది, అన్నిట్లోని చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందాక నేను చూపించిన పాస్తా సాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి అన్నిట్లోని. సో అది పిజ్జా అండ్ పాస్తా సాస్ అని చెప్పచ్చు, రెండింటికి కాంబినేషన్ ఉంటుంది అది. సో రెండింటికి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ నేను కొంచెం సీజనింగ్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేస్తున్నాను. సో మనకి ఇటాలియన్ డిషెస్ అంటే కన్ఫామ్గా ఇవన్నీ ఉండాలి కదా. ఒకసారి బాగా మిక్స్ అయిపోయింది కదా. నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా మ్యాక్రోని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకుంటున్నాను ఇందులోని. ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి. సో బాగా మిక్స్ చేసుకున్నాను కదా. ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే నేను కొంచెం పెప్పర్ ఉంటుంది కదా, అది క్రష్ చేసుకొని వేసుకుంటున్నానండి. సో అంతే, మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి దీన్ని. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా సింపుల్గా అయిపోతుంది. వెజ్జెస్ కట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది, వెంటనే అయిపోతుంది. సో చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది పాస్తా అయితే. మనం దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు. అండ్ ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే పిజ్జా. ఇదేంటి స్పెషల్గా నేను చేయట్లేదండి, ఆల్రెడీ మనం స్టోర్లో ఇవి అమ్ముతారు కదా బేస్, సో అవి తీసేసుకున్నాను నేను. ఆల్రెడీ నేను 2 ఐటమ్స్ చేశాను కదా. సో పిజ్జా బేస్ అయితే నేను ఇంట్లో చేయలేదు, నేను స్టోర్ నుంచి తెచ్చుకున్నదే. దానిపైన సాసెస్ అవన్నీ మాత్రం నేను ఇంట్లో యాడ్ చేసుకుంటున్నానండి అంతే. కొంచెం స్పెషల్గా ఉండాలి, డిష్ వేరేగా ఉండాలి అని అనుకున్నానే తప్ప లైక్ నేనైతే చేయలేదు. బేస్ అయితే తీసేసుకున్నాను. అండ్ దానిపైన చెప్పాను కదా ఇందాకలా నా దగ్గర పాస్తా సాస్ ఉందని, సో అది పిజ్జా అండ్ పాస్తా సాస్ అండి. సో నేను అదే ఇక్కడ యూస్ చేస్తున్నాను. అండ్ కొంచెం మైనస్ కూడా యాడ్ చేశాను అందులో. అండ్ నా దగ్గర వచ్చేసరికి వెజ్జెస్ వచ్చేసరికి మష్రూమ్స్ ఇంకా క్యాప్సికమ్ ఉంది, నేను అవే యాడ్ చేసేస్తున్నాను. సో ఇలా చాప్ చేసేసుకున్నాను మొత్తం కూడా కొంచెం సన్నంగా. అవి యాడ్ చేసేసి దానిపైన నేను ఇప్పుడు చీజ్ యాడ్ చేసుకుంటున్నానండి. సో పిజ్జా అంటే కన్ఫామ్గా చీజ్ ఉండాలి కదా. సో చీజ్ ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా తీసుకొని అవే కట్ చేసేసుకొని అవి వేసుకుంటున్నాను పైన. అండ్ దానిపైన మనకు తెలుసు కదా చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా టేస్టీగా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇదైతే కన్ఫామ్గా డామినోస్ పిజ్జా లాగే అనిపిస్తుంది అండి చేసుకుంటే మాత్రం. సో అంతే, ఇక్కడ ఆరిగానో చిల్లీస్ యాడ్ చేసేస్తున్నాను. అండ్ దీన్ని వచ్చేసరికి నేను ఒక పాన్ తీసుకుంటున్నాను, దాని మీద పెట్టేసుకోవాలి. ఇది వితిన్ లెస్ దాన్ ఒక 5 minutesలోనే అయిపోతుందండి. సో ఇక్కడ వచ్చేసరికి ప్రవీణ్ తన పిజ్జా తానే చేసుకుంటానని చెప్పేసి రాసుకుంటున్నాడు. సో ఎలా చేసుకుంటున్నాడు ఏంటో మీరు చూసేయండి. తనే కట్ చేసుకున్నాడండి వెజిటేబుల్స్ కూడా. సో ఇలా ఏమైనా వెరైటీస్ చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. సాటర్డేస్లో తనకు కొంచెం ఖాళీగా ఉంటారు కాబట్టి. బట్ ఈ మెస్ చూసారా, ఇదంతా కూడా ప్రవీణ్ వేసిందే మొత్తం కూడా. షూట్ చేయాలి అనుకుంటే మాత్రం పెద్ద మెస్ అవుతుందండి చుట్టూ కూడా. ఇదంతా కూడా కనిపించదు వీడియోలో, బట్ అప్పుడప్పుడు చూపిస్తూ ఉండాలి ఏమవుతుంది ఏంటి అనేది మీకు కూడా తెలియాలి కదా. సో షూటింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి ప్రశాంతంగా కూర్చొని తినేసిన తర్వాత మాత్రం క్లీనింగ్ అయితే చాలా ఉంటుందండి. సో గిన్నెలు కావచ్చు, లేకపోతే ఫ్లోర్ కావచ్చు, అన్నీ ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తాం కదా. సో అవన్నీ ఉంటుంది. నేనైతే ఇక్కడ ఇందాకలా పాన్ మీద చేశాను కదా. సో ప్రవీణ్ వచ్చేసరికి దాన్ని ఓవెన్లో చేస్తున్నారు. సో చూసారు కదా, తను ముందు చెప్పాను కదా ఓవెన్లో చేస్తున్నారని. నేను ఇందాకలా సీజన్స్ పైన వేసాను కదా,
కింద వేసేసి దాని పైన చీజ్ వేశారు. సో ఓవెన్లో వచ్చేసరికి ఏంటంటే ఒక 1 మినిట్ పెట్టుకుంటే సరిపోతుందండి. 1 మినిట్లోనే అయిపోతుంది. చాలా ఫాస్ట్గా అయిపోయింది. మాకైతే పాన్ మీద కంటే ఓవెన్లోనే ఈజీ అనిపిస్తుంది. మేము ఎప్పుడు ఓవెన్లోనే చేసుకుంటాం, బట్ మీకు చూపిద్దామని చెప్పేసి పాన్ మీద పెట్టాను. అది టేస్ట్ బాగానే ఉంటుంది. ఇదైతే నార్మల్గా కొంచెం మరీ క్రంచీగా అవ్వకుండా కొంచెం నార్మల్గా ఉంటుంది. ఫాస్ట్గా అయిపోలే అనుకుంటే మాత్రం ఓవెన్లో చేసేసుకోవచ్చు, లేనప్పుడు పాన్ మీద చేసుకోవచ్చు. సో చెప్పాను కదా, తీయగానే ఒక మంచి డామినోస్ స్మెల్ వస్తూ ఉంటుంది పిజ్జా. సో టెంప్టింగ్గా ఉంటుంది ఆ స్మెల్ మాత్రం. ఫైనలీ హీ హ్యాస్ డన్. సో మా డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. మేము తినడానికి కూడా రెడీగా ఉన్నాము. సో 3 కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి ఆ రోజు. చాలా అంటే చాలా బాగున్నాయి. బయటికి వెళ్ళట్లేదు, లాక్డౌన్ అయిపోయింది, బయట ఫుడ్ తినలేము అంత, అంటే బయట బాగాలేదు కాబట్టి సిచ్యువేషన్ మనం తినలేము కాబట్టి, అలాగని మన టేస్ట్ బర్డ్స్ని చంపుకోలేము కాబట్టి ఇలా ఇంట్లోనే ఫుల్గా అరేంజ్ చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ మా డిన్నర్ని అయితే మేము ఎంజాయ్ చేస్తున్నాము. సాటర్డేస్ అయితే మాత్రం కన్ఫామ్గా మాకు స్పెషల్ ఉండాలండి, ఎందుకంటే మాకు బయటికి వెళ్ళే అలవాటు ఉంది. సో అందుకని చెప్పేసి, అండ్ మేము పక్కా ఫ్రైడే సాటర్డే మూవీస్ అయితే కన్ఫామ్గా చూస్తాము. అండ్ ఇలాగే హాల్లో బెడ్ అరేంజ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి. అండ్ ఆ రోజు వచ్చేసరికి మేము ఏ మూవీ, చెక్ మూవీ చూసాము. ఇది అది అనేం లేదండి, ఏ మూవీ కొత్తగా అనిపిస్తూ ఉంటే అది పెట్టుకొని చూసేస్తాము. సో అయితే ఆ మూవీ అయితే బాగుందండి, పర్లేదు, ఒకసారికి అయితే చూడొచ్చు. మరీ అంత బ్యాడ్గా అయితే ఏం లేదు, బాగానే ఉంది. చెప్పాను కదా, ఒకసారికి అయితే చూడడానికి బాగానే ఉంది, నాకైతే బాగానే అనిపించింది. సో మూవీ చూస్తూ మా వీకెండ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామని చెప్పచ్చు, ఫుడ్ తోటి. అలాగే ఫుల్ ఫ్యామిలీ టైం అని చెప్పచ్చు వీకెండ్లో. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే అందరికీ తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని మీరు ప్రెస్ చేశారంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్.